దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. వరల్డ్ డెఫ్ డే యొక్క ఇవాల్టి థీమ్ ఏంటి అనంటే, హియరింగ్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ రియల్ అనేటువంటిది ఈ వరల్డ్ డెఫ్ డే యొక్క 2024 యొక్క థీమ్ అండి. మనం ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే గనక, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో హెల్త్ పైన చాలా ఫోకస్‌గా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం దాన్ని పిన్ పాయింట్ చేస్తూ ప్రజలకు వైద్యం అత్యంత చేరువలోకి చేర్చడమే ఈ యొక్క వరల్డ్ డెఫ్ డే యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇదివరకటికి లేదా అంటే ఇదివరకు కూడా ఉంది. కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా, టెక్నాలజీ దృష్ట్యా ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్టిక్యులర్‌గా ఒక నార్మల్ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి ఈ యొక్క హియరింగ్ వినికిడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా మరియు వాటి నివారణ చర్యల గురించి మరియు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మనం సత్యదూరంలో కాకుండా మనకి ఎంత చేరువలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేటువంటిది తెలియజేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఈ యొక్క వరల్డ్ డెఫ్ డేని నిర్వహించడం ఈ సంవత్సరం ఆ థీమ్‌తో జరపడానికి గల ముఖ్య కారణమండి. వినికిడి సమస్యలకు మనం కొన్ని ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, అందులో ముఖ్యంగా మనకి కొన్ని సందర్భాలలో కొన్నిటిని మాత్రమే ఇప్పటివరకు ప్రజలకు తెలుసు. ఏమిటి అవి అనంటే గనక, వయసు అయిపోయిన తర్వాత సర్వసాధారణంగా వినికిడి సమస్య అనేటువంటిది వస్తూ ఉంటుంది అని అనుకుండేవాళ్ళు ఇప్పటివరకు. కానీ ఈ వినికిడి సమస్య అనేటువంటిది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ సందర్భం అయినా కూడా ఈ ఈ వినికిడి సమస్య అనేటువంటిది వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది. వాటిల్లో ఇప్పుడు మనం ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటివి చిన్న వయస్కుల్లో అంటే పిల్లలలో కూడా ఈ సమస్య అనేటువంటిది ఎక్కువొస్తుంది. అదే కాకుండా సడెన్ హియరింగ్ లాసెస్ అంటే మారినటువంటి జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అనుకోకుండా ఇవాళ మనం మధ్యాహ్నం అంతా బాగానే ఉంటామండి. సాయంత్రం కల్లా నా చెవిలో అని ఇలా వస్తుందండి. సౌండ్ వచ్చేసేసి నాకు వినిపించట్లేదండి. అంటే సడెన్ హియరింగ్ లాసెస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు పెరుగుతున్నాయి కేసెస్. మనం గత స్టాటిస్టిక్స్ అంటే గతంలో ఉన్నటువంటి గణాంకాలని, ఇప్పుడు మారినటువంటి జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి గణాంకాలను చూసుకున్నట్లయితే, హియరింగ్ సమస్య, వినికిడి సమస్య అనేటువంటిది అది ఎవ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ఇందులో ప్రధానమైనటువంటి కారణాలు వారి యొక్క ఆహ్, డైటరీ హ్యాబిట్స్ అంటే ఆహార వ్యవహారాలు మరియు ఆహ్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే పని ఎన్విరాన్మెంటల్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్స్ వల్ల కానీ, లేదు స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే గాని ఓటోటాక్సిసిటీ అంటే గనక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాలైనటువంటి మందులు వాడటం, లేదా సైకోజెనిక్‌గా ఉండడం, లేదా న్యూరల్ డీజనరేషన్ వల్ల ఇలాంటి కారణాలన్నీ కూడా మీకు వినికిడి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత జనరేషన్‌లో ఎవరికైనా గానీ ఒకరికి ఆహ్, ఏదైనా గానీ ఇల్లు గానీ, లేకపోతే గనక వెహికల్ గానీ ఉండకపోవచ్చేమో గానీ, ఈ ప్రస్తుత జనరేషన్‌లో సెల్ సెల్ ఫోన్ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చెవుల్లో బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకుంటూ అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు అతిధ్వనులతో వినడము, ఆ లిమిట్స్‌కి మించి ఎక్కువ వినడము,
ఇలాంటివన్నీ కూడా ఈ ఆధునిక కాలంలో మనం చూస్తున్నటువంటి ప్రధాన కారణాలలో ఒక కారణమైతే, ఈ యొక్క మారినటువంటి పొల్యూషన్ లేదా ఆహార విధానాలు ముఖ్యంగా ఆహ్, పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి ఏదైతే ఉందో మనకి సడెన్ ఇన్ఫెక్షన్ వల్ల హియరింగ్ నర్వ్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడము. ఇలాంటి కండిషన్స్‌లో యూనిలాటరల్ హియరింగ్ లాస్ గాని, లేదా బైలాటరల్ హియరింగ్ లాస్ గాని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని సందర్భాలలో అతిధ్వనులు అంటే గనక ఎక్కువ పెళ్ళిళ్ళలో కానీ, బరాతుల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ అతిధ్వనులు వింటూ ఆ రోజు కొద్దిగా మాకు కొద్దిగా చెవిలో దిమ్ముగా ఉందండి. తర్వాత మాకు వినిపించడం ఆపేసింది అని అంటాం. అంటే మనం ఎంజాయ్ చేయడంలో కూడా అతిని ప్రేరేపిస్తున్నాము. ఇక్కడ ఏదైనా గాని ఒక సామెత ఉంది. అతి సర్వత్ర వర్జేయత్. అది మనకి వినికిడికి సంబంధించినటువంటి పరిస్థితులలో ఎంచక్కా 100కి 100 మనకు సూట్ అవుతుందండి. ఎప్పుడైతే మనం వీటిని ఎక్కువగా మనం పదే పదే ఎక్స్‌పోజర్ అవుతా ఉంటామో, అలాంటి సందర్భాలలో మనకు ఈ వినికిడి సమస్య వస్తుంది. అలాగే మనకు ముఖ్యంగా పుట్టిన పిల్లల్లో చూసుకున్నట్లయితే, పుట్టినప్పుడు అరే! బాబు అంతా బాగున్నాడండి. అంతా ఇదుంది. ఒక సంవత్సరం వరకు కొంతమంది పుట్టిన వెంటనే మనకి వినికిడి సమస్య ఉందని పేరెంట్స్‌కి తెలియకపోవచ్చు. కొంతమందికి మా అబ్బాయి అంతా బాగుందండి. ఈ ఏం లేదు అని జెప్పేసేసి ఒక సంవత్సరం తర్వాత ఎందుకు అనండి వీడు మాతో మాట్లాడడం లేదు. మేము మాట్లాడుతుంటే మా వైపు చూడడం లేదు. అంటే గనక ఆహ్, కంజనైటల్ హియరింగ్ లాస్. అంటే చిన్న పిల్లప్పుడే ఆహ్, వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనకు కంజనైటల్ హియరింగ్ లాస్ అనేటువంటిది ఎక్కువ చూస్తుంది. ఎందుకనంటే ఇంత ఇంత మునుపు లేదా అంటే గనుక ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మారినటువంటి వైద్య విధానాలు మరియు వైద్య రంగంలో వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీ అనేటువంటిది మనకు పుట్టిన పిల్లల్లోనే మనకు ఈ వినికిడి సమస్యను గుర్తించేటందుకు వెసులుబాటు వచ్చింది. తద్వారా ఆడియాలజిస్ట్ డాక్టర్ గారు ప్రతి పీడియాట్రిక్ హాస్పిటల్స్‌లో కానీ, లేదా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కానీ, లేదు ప్రైవేట్ క్లినిక్స్‌లో కానీ ఆహ్, ఇప్పుడు చాలా విరివిగా అందుబాటులో ఉన్నారు. ఆర్‌సీఐ అండ్ తెలంగాణ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్‌చే రికగ్నైజ్ చేయబడ్డ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఇప్పుడు మనకు ప్రతి జిల్లాకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. వారు ఈ మధ్య కాలంలో నియోనాటల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని చేస్తుండడం వల్ల మనకి ఆ వినికిడి సమస్యను మరింతగా గుర్తించేటందుకు దోహదపడుతా ఉంది. ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో రూరల్ ఏరియాస్ గానీ, అర్బన్ ఏరియాస్‌లో గానీ కొన్ని కొన్ని ఏరియాల్లో దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే గనుక ఈ స్క్రీనింగ్‌కి వాళ్ళు సహకారం చేయకపోవడం వల్ల ఆ చిన్న పిల్లల మనము వినికిడి గుర్తించడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకు అనంటే గనక భారతీయులు దేన్ని కూడాను ముందు వని విశ్వసించరు. ఎప్పుడైతే అది అందరూ ప్రపంచ దేశాలన్నీ పాటిస్తా ఉండి, మన దేశంలో కూడా 10 మంది విరివిగా ఉపయోగిస్తూ దానికి ఫెమిలియారిటీ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడానికి చాలా వరకు ఇష్టపడొచ్చు. అంటే ఏంది అనంటే గనక మా అబ్బాయి బాగున్నాడండి, మా పాప బాగుందండి అనేస్తుంది. కానీ ఇది సర్వసాధారణంగా ఈ చిన్న పిల్లల్లో వచ్చేటువంటి సమస్యను రికగ్నైజ్ చేసేటందుకు మనకు ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే మనకి కంజినటల్ హియరింగ్ లాస్ అంటే చిన్న పిల్లల్లో వచ్చేటువంటి హియరింగ్ లాసు, అలాగే అక్వైర్డ్ హియరింగ్ లాసు, మధ్యలో వచ్చేటువంటి హియరింగ్ లాసు, జీరియాట్రిక్ హియరింగ్ లాసు, ఏదైతే ముసలి వాళ్ళలో వయసు మళ్ళిన వారిలో వచ్చేటువంటి హియరింగ్ లాసు, ఈ ఉన్నటువంటి ఆహ్, వివిధ రకాలైనటువంటి హియరింగ్ సమస్యలకు కారణమైనటువంటి పరిస్థితులు. ఇందులో మనకు ఓటోటాక్సిటీ ఉండొచ్చు, లేదా నర్వ్ డ్యామేజ్ ఉండొచ్చు, లేదా అక్వైర్డ్ ఏమైనా ట్యూమర్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదా వయస్సు రీత్యా ఉన్నటువంటి కారణాల వల్ల కూడా మనకు ఈ వినికిడి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది.